హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఒక మినీ వ్లాగ్ చేస్తున్నా. సో ఈరోజు ఏం వ్లాగ్ అంటే, సో మనము రేపు ఒక ట్రిప్కి వెళ్తున్నాం. చిన్న ట్రిప్కి అంటే ట్రిప్ అంటే ఒక రోజులో అవ్వదండి, కొన్ని రోజులు అయితే పడతాయి కదా, అంటే మన ఊరికి అట్లా. సో ఈరోజు మనం ఏం ప్యాక్ చేసుకున్నామో అది చూసేద్దాం, ఓన్లీ నా థింగ్స్ చూసేద్దాం. సో మనం వీడియోకి వెళ్ళే ముందు మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఒకవేళ మీ ఫేవరెట్ ట్రిప్ పూరం అయితే రెడ్గా అని కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇష్టం ట్రిప్ కొనికైతే పర్పుల్ హ్యాట్ సెండ్ చేయండి కామెంట్లో. అట్లే ఇంకొకటి ఉంది, గంటని మోగేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే గైస్, సో ఇప్పుడు మనం వీడియోలో ఉన్నాం. సో ఇప్పుడు మనము ఒక చిన్న థింగ్స్ అయితే ప్యాక్ చేస్తున్నాం. సో అది చూపించేద్దాం, ఒక నిమిషం ప్లీజ్. ఓకే, ఫస్ట్ మనకు సెల్ఫీ తీసుకుందాం. ఎలా అయితే అన్ని వీడియోలు తీసుకోము, కానీ ఈసారి ఒకసారి తీసుకుందాం. చలో, స్మైల్ గైస్. ఓకే, ఫోటో అయిపోయింది. ఇప్పుడు సో మనం చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం పౌచ్ పెడతాను గైస్. ఒకవేళ డల్ అనిపిస్తుంది అనుకో, సారీ గైస్, నేను ఇక్కడ సేపు పెట్టలేను, అక్కడ ఏం హ్యాండిల్ లేదు. సారీ గైస్, నేను డల్గా ఉన్నా, కొంచెం అయితే కనబడుతున్నాను, సారీ గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా పౌచ్ ఇప్పుడు నేను యూస్ చేస్తాను. నెక్స్ట్ అయితే మన పెన్సిల్తో పాటు ఒక డ్రాయింగ్ బుక్ చేశాను. నేను మీకు నా డ్రాయింగ్ చేస్తాను. ఇది న్యూ కాదు, కొంచెం ఇది నా ఫస్ట్ పేజ్. ఇది మొన్న నాకు దొరికింది. ఇంకొకటి ఉంది ఇట్లానే సేమ్ ఉంది, ఒక బర్త్డేకి అప్పుడప్పుడు ఏమైనా కలర్ పెన్సిల్స్ ఒక కిట్ వస్తాక అంటే వచ్చింది. ఇంకొకటి కొనింది అమ్మ. సో ఇక్కడ ఇట్లా ఇది రివర్ అండి, ఇది రివర్. ఓకే, సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయాం. ఇది మన నైట్ డ్రాయింగ్. అప్పుడు నైట్ టైం. ఇది నిజంగా చెప్తున్నది నా ఓన్ ఇమాజినేషన్. నేను ఇట్లా ఇమాజిన్ చేసి ఇట్లా డ్రా చేశాను. ఇంకొకటి అయితే ఎవరో మా ఫ్యామిలీ మెంబర్స్ హింట్ ఇచ్చారు. ఇప్పుడు రేపు చూపిస్తాను ఎట్లుంటుందో. సో ఇక్కడ మనకు బాల్కనీ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ బాల్కనీ ఓపెన్ చేసి ఒక వ్యూ అనమాట, ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ నేను చూసుకుంటే డ్రా చేశాను అనమాట. ఇట్లా ఉంటుంది ఆ బిల్డింగ్లో, వెరీ గ్రీనీ ఉంటుంది. అందుకే నచ్చింది అది. అది ఐడియా ఇచ్చారు మా ఫ్యామిలీ మెంబర్స్. సో అక్కడ కార్స్ ఉంటాయి ఇలా కింద పార్కింగ్స్లో. ఇది అప్పుడప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇది ఏమంటారో నాకు తెలియదు. ఇదేమో కోకోనట్ ట్రీ, ఇది ఇంకొక కోకోనట్ చిన్న. కొన్ని ప్లాంట్స్ వేసేసిన. ఇది ఇంకా చాలా ఉంది, ఇది చాలా కంటిన్యూ చేయాలి. అందుకే నేను ఏం డ్రాయింగ్స్ వేసినా సరే నేను వేసేసాను, మీకు చూపిస్తాను. ఇంకో ఇక్కడ అచ్చు కనబడుతుంది కదా, మీకు కనబడుతుందంటే ఇటు సైడ్ కొంచెం ఇటు సైడ్ పెడతా గాయస్. నిజంగానే అచ్చు ఉందారా? సో నేను ఎరేజ్ చేసాను, ఎందుకంటే ఇంకో డ్రాయింగ్ కంప్లీట్ అవ్వలేదు. సో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి ప్యాక్ చేసుకున్నాను. కలర్స్ ఇవి ఉట్టి కలర్స్ కాదండి, ఇట్లా పెన్సిల్ కలర్స్ కాదు. ఇది కొంచెం నా ఫేవరెట్ కలర్. ఇలా పేజెస్ ఉంటాయి, ఆయిల్ పేస్ట్ పేపర్ మీకు తెలుసు కదా, అది కొంచెం ఇట్లా కడక్ ఉంటుంది. అలానే కొన్ని పేపర్స్ వస్తాయి, కొన్ని నేను యూజ్ చేసేసుకున్నాను. దాంతోపాటు దీనికి ఒక బ్రష్ వస్తుంది, కొన్ని పెన్సిల్ కలర్స్ వస్తాయి. ఇక్కడ ఇప్పుడు మనం పెన్సిల్ కలర్తో డ్రా చేయాలి. ఏమైనా మిక్సింగ్ పార్ట్ ఉందనుకో, లేదంటే మనం ఒక వాటర్ కొంచెం బాగుండాలనుకో, ఈ బ్రష్ ఉంది కదా గైస్, ఇంకో ఇక్కడ ఈ బ్రష్ ఉంది కదా, ఆ బ్రష్ని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ మనం నింపాలి. తర్వాత మనకి ఇట్లానే అనుకో వాటర్ బయటకు వస్తుంది. కొంచెం స్ప్రెడ్డింగ్ మంచిగా ఉంటుంది, కొంచెం బ్లెండింగ్ కోసం ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట.
సో కొంచెం యూజ్ చేసిన కొన్ని ఉన్నాయి, అందుకే నేను యూజ్ చేస్తాను, అందుకే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను. సో ఇప్పుడు మనం నా పౌచ్లో ఏమున్నాయి చూసేద్దాం. యాక్చువల్గా దీన్ని నేను యూజ్ చేయకపోతున్నాను, కానీ ఇంకా స్కూల్ అవ్వాలి, ఎందుకంటే ఇది మే కదా గాయస్. సో ఇదొక ఎరేజర్, నాది ఎరేజర్. నాకు ఇది ఎట్లా నేను డబ్బు ఎందుకు పెట్టుకున్నా అంటే కొంచెం డస్ట్ ఉంటుంది కదా ఎరేజర్స్కి, అందులోకి ఇందులో స్టోరేజ్ పిచ్చి పిచ్చి ఉంటుంది, అందుకే నేను ఇలాంటి నియాన్ ఎరేజర్ తీసుకున్నాను. ఇలా ఒక బాక్స్ ఇంకొకటి ఉంది. సో ఇది షూస్ కాదు, ఇది షార్ప్నర్. క్యూట్ ఉంది కదా. ఇట్లనే చాలా కలర్స్లో అవైలబుల్ ఉంటుంది, అవైలబుల్ ఏదొకటి. సో ఇట్లా ఇది మనం ఇక్కడ నుంచి ఇక్కడ హోల్ ఉంటుంది, ఇక్కడ నుంచి షార్ప్ చేయాలి, ఇలా స్టోర్ చేసుకోవచ్చు మనం. ఇలా చాలా ఇలా మనకు స్టోర్ చేయకపోతే ఎక్కువ నిండిపోయింది అనుకో, ఇలా అనేసాలి, అంతే క్లీన్ అయిపోతుంది. మళ్ళీ వస్తుంది పెన్స్. సో ఇది నా పెన్సిల్ బాల్ పెన్ తీసుకున్నాను, ఎందుకంటే జెల్ పెన్ అనుకో అప్పుడప్పుడు లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇంకా అది యూజ్ చేస్తున్నాను, అంటే యూజ్ చేసేది ఎప్పుడైతే నా స్కూల్ ఇంకా ఓపెన్ ఉండే ఫస్ట్ డే అప్పుడైతే యూజ్ చేసాను. కొన్ని రోజులు అయినాక ఎవరో బర్త్డేకి ఇలా ఈ జెల్ పెన్ ఇచ్చేది, ఇది గ్లో అవుతుంది యాక్చువల్గా. అయితే ఒక లైట్ లేకుంటే ఇప్పుడు ఇక్కడ లైట్ ఉంది కదా, ఇక్కడ లైట్ ఉంది కదా, ఇంకా అలా అక్కడ అది లేదనుకో, అంత డార్క్ ఉంది అనుకో, మనం పెన్ ఏమైనా ఇసిరేసాం ఇట్లా ఇసిరేసాం అనుకో, అది గ్లో అవుతుంది. అట్లయితే మనకు తెలుసు, ఇలా మనకు తెలుస్తుంది. లేదా నార్మల్ పెన్సిల్ అనుకో, రాత్రి పూట ఎక్కడ పడేసినో తెలియదు, అంత లైట్ వేయాలి. ఇప్పుడు కానీ అవి జెల్ పెన్ కదా, ఇప్పుడు లీక్ అవుతుందని యూజ్ చేసాక లీక్ అవ్వాలి, ఏం కాదు. ఇవి యూజ్ చేస్తాను, బాల్ పెన్ అండ్ పెన్సిల్స్. ఇవి క్లిక్కింగ్ పెన్స్ చూపిస్తాను. ఇప్పుడు ఈ పెన్సిల్ ఉంది కదా, దీనికి లిడ్ లేదు కదా గైస్, మంచిగా ఇక్కడ లిడ్ లేదు. దీని వెనకాల ఇది ఎరేజర్ కాదు, దీన్ని ఇలా క్లిక్ చేసి చూడండి పెన్సిల్ లిడ్ వచ్చింది. ఇప్పుడు నేను ఇలా వెనకాల నుంచి ప్రెస్ చేసి ఉండి ఇది లోపలికి వెళ్ళిపోతాయి. నార్మల్ పెన్సిల్ అనుకో అప్పుడప్పుడు ఇట్లా కుచ్చుకోవుతాయి కదా, అందుకే నేను ఈ పెన్సిల్ తీసుకున్నాను. అంటే అంతగానో యూజ్ చేయరు మా దాంట్లో, డ్రాయింగ్ కోసం అట్లా మా స్కూల్లో. నేను రీసెంట్లీ కొనుక్కున్నాను. నెక్స్ట్ స్కేల్. నా బ్లూ కలర్ అంటే ఫేవరెట్ గాయస్, అందుకే నేను నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. నేను అమ్మాయిన కన్నా నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం కాబట్టి అంతే. అట్లా ఈ బ్రేస్లెట్ మా సిస్టర్ కొంచెం మాకు ఫిట్ అవుతాయి, ఎందుకంటే ఎంత స్ట్రెచ్ చేసినా. ఇది ఒక బ్రేస్లెట్ కిట్ నేను చేసిన యాక్చువల్గా అయితే. సో that's all today's video. So let me show you the review. Sorry guys, simple rotation. So this is the revealing. So ఇప్పుడు మనం చూసేసాం. So guys, ఒకటి. So guys, bye bye. See you in the next video. Bye bye.